నమస్కారం, నేను మీ స్వాతి. HK6 టీవీ ప్రతిక్షణం ప్రజాహితంకి స్వాగతం. వాస్తవాలను, అవినీతిని నిత్యం ప్రజల ముందుకు తీసుకొస్తున్న ఛానల్ HK6 టీవీ. బీజేపీ పార్టీ నరేంద్ర మోడీ ఏకపక్ష నిర్ణయం తీసుకోవడం సరికాదు అని హెచ్చరించిన కామారెడ్డి జిల్లా మాల నాయకులు ఎస్సీ వర్గీకరణను కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించుకోవాలి. నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలుపుతూ అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం అందజేసిన నాయకులు కామారెడ్డి జిల్లా కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయం ముందు నల్ల బ్యాడ్జీలు ధరించి ఎస్సీ వర్గీకరణ వద్దురా కలుసుంటే ముద్దురా అని నినాదాలు తెలిపారు. మాల మహనాడు ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి జిల్లా నాయకులు కన్వీనర్లు మీసాల సత్యం, సంఘీ రాజలింగం, ఆర్గనైజర్ కార్యదర్శులు ఎడ్ల రాజు, సుతారి సుధాకర్, కోశాధికారి తలారి బాలరాజు, పెరుమాండ్ల రాజా నరసింహులు మాట్లాడుతూ సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణ తీర్పును నిరాకరిస్తూ సోమవారం రోజున కామారెడ్డి మున్సిపల్ కార్యాలయం 341 ఆర్టికల్ను మార్చి ఎస్సీ ఎస్టీల జనాభా ప్రతిపాదన చేయకుండా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విభజించడం సరికాదని, నరేంద్ర మోడీ కేవలం కులాల మధ్యలో, మతాల మధ్యలో చిచ్చు పెట్టడానికి మాత్రమే నరేంద్ర మోడీ పంతం కట్టాడని ఆవేదన వ్యక్తం చేస్తూ ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణను ఉపసంహరించుకోవాలని, లేని ఎడల పెద్ద ఎత్తున మాలా మహనాడు ఆధ్వర్యంలో ధర్నాలు, రాస్తారోకోలు, ప్రతి గ్రామం నుండి మాలా బంధువులకు పిలుపునిచ్చి రోడ్డులను దిగ్బంధం చేస్తామని, అప్పటి వరకు జిల్లా కేంద్రంలో ప్రతిరోజు నిరసన కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాలా మహనాడు ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి సభ్యులు, వివిధ గ్రామాల మాలా మహనాడు నాయకులు పాల్గొన్నారు. ఏబీసీ వర్గీకరణను కొట్టేసింది. ఆ కొట్టేసిన తర్వాత మళ్ళా ఈ నరేంద్ర మోడీ ఒక ఏడుగురి గతంలో కేంద్రంలోకి రావడానికి మన ప్రధాని నరేంద్ర మోడీ రామ మందిరం పేరుతోటి ఎలాగైతే అధికారంలోకి వచ్చాడో అదేవిధంగా ఇప్పుడు వర్గీకరణ అనే కొత్త జెండా ఎత్తుకొని మళ్ళీ జోడే పట్టుకొని వచ్చి అధికారంలోకి వచ్చిండు. అయినా నరేంద్ర మోడీ గారికి నేను ఒకటి ప్రశ్నించాలనుకుంటున్నా. ఎందుకంటే నీకు ఈ వర్గీకరణ విడగొట్టడాలు, కులాల మధ్యన, మతాల మధ్యన చిచ్చు పెట్టడాలు తప్ప నీకు వేరే అభివృద్ధి అంటే, దేశాభివృద్ధి అంటే నీ అభివృద్ధి ఇదేనా? నువ్వు చేసే అభివృద్ధి ఇదేనా అని నేను గట్టిగా నిన్ను ప్రశ్నిస్తున్నా నరేంద్ర మోడీ గారు. ఎందుకంటే కులాలను విడగొడుతున్నావు, వర్గీకరణ పేరుతోటి రాష్ట్రాలకే ఇస్తున్నావు, ఇది వర్గీకరణ రాష్ట్రాలకే అయ్యే అధికారం ఇస్తున్నావు. అలాగే ముస్లింలు, క్రిస్టియన్స్ అంటూ వాళ్ళను రెచ్చగొట్టే విధంగా ప్రసంగాలు చేసి వాళ్లకు మనశ్శాంతి లేకుండా అలా చేయడము నీ నీచమైన పాలననే దేశాన్ని మరో 100 సంవత్సరాలు వెనక్కి తీసుకుపోయే విధంగా ఉంది. ఇలాగే నేను రేవంత్ రెడ్డి గారికి కూడా నేను విన్నవిస్తున్నాను. రేవంత్ రెడ్డి గారు, మీరు ఆల్రెడీ 2004లోనే అధికారంలో కోల్పోయిండ్రు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి కోల్పోయి పడిపోయింది. చనిపోయే స్థితిలో మీరు వచ్చి రాష్ట్ర అధ్యక్ష పదవి తీసుకొని దాన్ని బతికించి ఈరోజు అధికారంలోకి వచ్చిరు. మీరు ఒకవేళ వర్గీకరణ ఖచ్చితంగా చేసినట్టు దానికి అనుకూలంగా మీరు మాత్రం వ్యవహరిస్తే కేంద్రంలోనే కాదు, ఈ తెలంగాణలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం భూస్థాపితమవుతుందని కూడా నేను హెచ్చరిస్తున్నాను. సుధాకర్ కామారెడ్డి. ముందు కూడా 2004లో ఏబీసీ వర్గీకరణ చెల్లని సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది, అప్పుడు చంద్రబాబు ప్రేయర్లో. కాబట్టి ఇప్పుడు కూడా సుప్రీంకోర్టు తీర్పు వచ్చే వరకు కూడా మేము న్యాయ పోరాటం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. లేకపోతే ఆందోళన కార్యక్రమాలు భారీ ఎత్తున ఉంటాయి. కాబట్టి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా పరిమితం చేసింది. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా రేవంత్ రెడ్డి ఢిల్లీ అమెరికా టూర్ వెళ్ళేటప్పుడు కూడా మేము ఎస్సీ వర్గీకరణ చేస్తామని చెప్పడం జరిగింది. మేము రేవంత్ రెడ్డికి కూడా చెప్తున్నా, మీరు రాష్ట్రంలో ఎలా చేస్తారు, అసెంబ్లీలో అవన్నీ మీరు మాట ఇచ్చినంత సులువుగా ఏదైనా కాదు. కాబట్టి మీరు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. లేకుంటే చంద్రబాబు కట్టిన కానీ జడ్పీటీసీ ఎలక్షన్లో మా మాలకు మీకు ఓటు అవసరం ఉంటుంది, కానీ అప్పుడు మీరు మా గల్లీలకు వచ్చినప్పుడు మా మాల జాతి ఉపకులాల అనేది ఏందో మీకు చూపిస్తాము రాష్ట్ర ప్రభుత్వానికి. కాబట్టి ఈ సందర్భంగా మీరు కూడా ఒక్కసారి పునరాలోచించుకోవాలి. రేవంత్ రెడ్డి సర్కారు, మీరు
ఏదో పునరాలోచించుకుంటే ఆగమాగం చేసి మీరు ఆగమైతే మిమ్మల్ని కూడా ఆగం చేసి హుస్సేన్ సాగర్లో పడిస్తాం బిడ్డ. ఖబర్దార్ బిడ్డ ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క విగ్రహానికి మా యొక్క తెలంగాణ మాల మహానాడు ప్లస్ తెలంగాణ జేఏసీ కమిటీ తరఫున మరి అంబేద్కర్ గారికి వినతిపత్రం చేస్తూ అదేవిధంగా మరి నిరసన తెలియజేస్తున్నాం నల్ల బ్యాడ్జీలతో. ఇందులో భాగం పంచుకున్నటువంటి నా సోదరులు మరి అందరూ కూడా మరి వివిధ గ్రామాల నుంచి వచ్చినట్టు అందరికీ కూడా జైలు తెలియజేస్తూ ఒకటే కోరుకుంటున్నాను నేను, ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఉందో ఇవి కుముక్కులాడి మరి ఆంధ్రప్రదేశ్లో ఉన్నట్టు చంద్రబాబు నాయుడు కావచ్చు, ఇలా సెంట్రల్లో ఉన్నట్టు మోడీ కావచ్చు, ఖచ్చితంగా ఎస్సీలను విభజిస్తేనే వాళ్ళు తన్నుకొని చేస్తారని చెప్పేసి ఆయన రాజకీయ కుట్రలో భాగంగా ఓట్లు పంచుకోవడానికి భాగంగా విధంగా చేస్తున్నారు. దాన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. నిన్న కూడా చెప్పాను, వాస్తవం ఏంటంటే వాళ్ళ యొక్క ఓట్లు దండుకోవడానికి ఎస్సీ వర్గీకరణ చేసినని చెప్పేసి నేను కేంద్రాన్ని ఖండిస్తూ కేంద్రం యొక్క ఎస్సీ వర్గీకరణలో ఇచ్చిన సుప్రీంకోర్టు ఇచ్చింది వెంటనే చేస్తారు వైస్ ఎందుకు తీసుకోవాలని చెప్పేసి అని అందరం దేశీ తరఫున కోరుతున్నాము. ఇక్కడికి అందరం వచ్చేసాము. పెద్ద మొత్తం ర్యాలీ కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నాము. సలోమాల ఢిల్లీ గుర్తా ఈరోజు పల్లెకొండ నాడు గుర్తా భారీ మొత్తం ర్యాలీ కూడా వెళ్తాము. ఇంకోటి ఇప్పుడిప్పుడే బాగుపడుతున్న జీవితాలు